మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఓవర్సీస్ లో సైతం ఖైదీ ఇప్పటికే $2 మిలియన్ మార్కును దాటేసింది. ఇక ఓవరాల్ గా తెలుగులో బాహుబలి, శ్రీమంతుడు తర్వాత అత్యధిక వసూళ్ల చిత్రంగా ఉంది. మరో 1-2 రోజుల్లోనే శ్రీమంతుడు రికార్డులను సైతం ఖైదీ క్రాష్ చేసేస్తుంది అంటున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకు శ్రీమంతుడు పేరున ఉన్న నాన్ బాహుబలి రికార్డులు ఇప్పుడు ఖైదీ ఖాతాలో పడతాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంత పాజిటివ్ బజ్ ఉన్న ఖైదీ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ అత్యాశతో అక్కడ ఓ రికార్డును మిస్ అవుతుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఖైదీ నెంబర్ 150 ఓవర్సీస్ రైట్స్ ను 12 కోట్లకు దక్కించుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రీమియర్ షో టికెట్ ను $25లకు అమ్మాడు. ఇక్కడ కేవలం ప్రీమియర్లతోనే ఆ సినిమాకు $1.2 మిలియన్ వచ్చాయి. ఇప్పుడు శాతకర్ణి అక్కడ $15, శతమానం భవతికి $12 టికెట్ రేట్ పెట్టడంతో ఖైదీ కలెక్షన్లు తగ్గాయన్న టాక్ వస్తుంది. దీంతో ఖైదీ ఇప్పుడు అక్కడ $2.5 మిలియన్ వసూలు చేస్తుందా అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. $3 మిలియన్ సాధించిన రెండో చిత్రంగా అక్కడ రికార్డులు నెలకొల్పుతుందనుకున్న ఖైదీ ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ రాంగ్ డెసిషన్ తో ఆ రికార్డ్ మిస్ అయ్యేలా ఉందని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.